తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కేకే కమిటీ సభ్యులుగా కోదండరాం, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్. గుర్తింపు అనంతరం వారికి ఇచ్చే అవార్డులు, రివార్డులపైన చర్చ. మరోసారి సమావేశమై పలు సిఫార్సులతో సీఎంకు నివేదికనున్న కమిటీ. అప్పటి ప్రభుత్వం విధించిన కేవలం 585 మంది అమరవీరులను గుర్తించిన వారికి 10 లక్షల ఎక్స్ గ్రేషియాను అందించింది. 2014 అక్టోబర్ మొదటి వారంలో 459, 2020లో మరో 126 మందిని గుర్తించింది. అమెరికాతో రెండో దశ చర్చలు లేనట్లే, పాకిస్తాన్కు వెళ్లే ప్రసక్తే లేదు ఇరాన్. భారతదేశ దీవుల సముదాయం. అండమాన్ నికోబార్ దీవులు 572 చిన్న దీవుల సముదాయాలు. ఇవి మయన్మార్లోని అరాకాన్ మొయా పర్వత శ్రేణుల కొనసాగింపుగా సముద్రంలో ఉన్నాయి. రాజధాని శ్రీవిజయపురం. ఫోర్ట్ బ్లేయర్ అత్యున్నత శిఖరం షాడిల్ పీక్ 737 మీటర్లు అండమాన్లో ఉంది. 10 డిగ్రీల ఛానల్. అగ్నిపర్వతాలు. బారెన్ ఐలాండ్ భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం. నార్కొండం ఐలాండ్ ఇది సుస్థ అగ్నిపర్వతం. ఇందిరా పాయింట్. గ్రేట్ నికోబార్ ఉన్న ఇది భారతదేశంలో అత్యంత దక్షిణపు కొన. లక్షద్వీపులు కేరళ తీరానికి సమీపంలో ఉన్నాయి. ఇవి కోరల్, పగడపు జీవుల ద్వారా ఏర్పడిన దీవులు. మొత్తం 36 ఉన్నాయి. రాజధాని కవరట్టి. అతిపెద్ద దీవి ఆండ్రోల్ లేదా ఆండ్రూస్. 9 డిగ్రీల ఛానల్ మినికాయ్ దీవిని మిగిలిన లక్షద్వీపుల నుంచి వేరు చేస్తుంది. 8 డిగ్రీల ఛానల్ మల్టిపుల్ నుంచి వేరు చేస్తుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు. 2019 కీలక తీర్పునిచ్చింది. 103వ రాజ్యాంగ సవరణని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో రిజర్వేషన్లు కల్పించడానికి 10% చారిత్రాత్మకంగా 124వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019 జనవరి 8న కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్ లోక్సభలో ప్రవేశపెట్టగా 2/3 వంతు మెజారిటీతో అది ఆమోదం పొందింది. అధికరణ 15లో నిబంధన 5, నిబంధన 6 నిబంధనను చేర్చారు. ఆర్టికల్ 19 నిబంధన 1 ఉపనిబంధన జీ కానీ, అధికరణ 29లోని నిబంధన 2 కానీ ఈ క్రింది అంశాల్లో నిరోధించబడతారు. 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు 2019 జనవరి 9న రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై ఓటింగ్లో 165 మంది సభ్యులు అనుకూలంగా, 7 వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్సభలో ఈ బిల్లు 323 మంది సభ్యులు అనుకూలంగా, 3 వ్యతిరేకంగా ఓటు వేశారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రామ్నాథ్ కోవింద్ 2019 జనవరి 12న ఆమోద ముద్ర వేశారు. 124వ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదించడంతో 103 రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది.